నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసు. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కామెంట్. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డికి సొంతూరులోనే నిరసన సెగ. నేడులో పట్టా భూములు భూసేకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్. నిమజ్జనం అడ్డంకులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మలయప్ప స్వామి వారు వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామివారు 4 మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేషధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీడియా సమావేశంలో పలు కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రుడు హ్యాపీగానే జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. బాబు ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబును మాత్రం నమ్మలేమని, ప్రజలు కూడా ఎప్పుడు ఆయనను నమ్మవద్దని హితవు పలికారు. ఏపీలో సీఎం జగన్ పాలన మంచిగానే ఉందని అన్నారు. इनको करीब आने मत दीजिए। तेलंगाना में जहां मंजलिस का उम्मीदवार होगा, बेखौफ होकर मंजलिस को वोट दीजिए। जहां मंजलिस का उम्मीदवार नहीं होगा, वहां पर मामू का साथ दीजिए। और डरने और घबराने की जरूरत नहीं है। और जो लोग बोलते मंजलिस क्या करी, अच्छा ये राजस्थान बहुत आएंगे। अरे मैं तो तुम्हारे लीडर से कहूंगा कि अब की बार वायनाड नहीं, हैदराबाद से मुकाबला करो मेरा। आओ, मैं चैलेंज कर रहा हूं, वायनाड क्यों, यहाँ हैदराबाद को आओ। 2 हाथ हम आजमा लेंगे, पंजा आजमा लेंगे, आ जाओ। कहां वायनाड जाते प्यारे, आओ। बड़ी बड़ी बातें करते हो, बड़ी बातें करते, अरे बात क्यों करते, आओ जमीन पर आओ, मुकाबला करेंगे। आओ शेरवानी दाढ़ी टोपी वाले से मुकाबला करके देखो, मजा आएगा। जिसने एक मुसलमान एमपी को, जिसने हाँ बोल आप आंध्रा के बारे में बोल रहा हूं। आंध्रा के बारे में बोलना यह है कि वहां पर चंद्रुडू जेल में है और आराम से बैठे हैं। तो भाई उन्होंने गए, उन्होंने बेचारे क्यों गए आप जानते हैं, क्या क्या है उनका। तो अब उन्होंने कर रहे काम, वहां पर 2 ऑप्शन है, या तो साइकिल है या फिर वो दूसरा जगन मोहन रेड्डी है। जगन मोहन रेड्डी गनीमत है, गनीमत है। इन पे भरोसा नहीं कर सकते।
इन पे कभी नहीं करना चाहिए आप लोगों को, मगर आंध्र प्रदेश में भी हमको काम करना। రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సొంత గ్రామంలో నిరసనగా సెగ తగిలింది. ఎలిమినేడులో భూసేకరణ ఆపాలని రైతులు ఆందోళన దిగారు. ఎలిమినేడులో పట్టా భూములు భూసేకరణ వెంటనే రద్దు చేయాలంటూ రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రైతులు ఎమ్మెల్యేను అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిలిచారు. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను కాబట్టి వాళ్ళు ప్రభుత్వ నిర్ణయం కాదు సార్. భూములు తీసుకునే పద్ధతి అనేది నడుస్తుంది. పట్ట భూములు ఎట్లయితే తీసుకోవాలో అది నడుస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేసిందంటే ఎమ్మెల్యే సార్ గారు వద్దని చెప్పడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడానికి చూద్దాము అని చెప్పారు. అంతే, చూసినట్టు కాదు, ఇంకా చూద్దామని ఉండదు సార్. 286 ఎకరాల ఒక గుంట భూమి తీసుకుంటున్న పట్టా భూములు అని చెప్పి 2017లో నోటిఫై చేశారు సార్. 154 మంది పట్టా భూముల రైతులు ఉన్నారు సార్. ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు సార్. మొన్న ఆగస్టు 23, నేను చెప్పేది 6 సంవత్సరాల తర్వాత విషయం, 6.5 సంవత్సరాల తర్వాత ఆ రైతులు కొంతమంది కోర్టుల కేసు వేస్తే 30 ఆగస్టు 2023 రోజు వీళ్ళను మేము ఈ 638 ఎకరాలు తీసుకుంటలేమయ్యా, మేము ఈ తప్పాడు ఎల్మేల 1129 ఎకరాల 29 గుంటలు భూమి తీసుకుంటున్నాము అని చెప్పి అఫిడవిట్ వేసారు సార్. ఈ రకంగా రైతులకు చెప్పకుండా అఫిడవిట్ వేయడము, భూసేకరణ చేయడం ఎంతవరకు సమంజసం సార్? దాదాపు 2500 కోట్ల రూపాయల ప్రాపర్టీ సార్. ఈ రోడ్ వేసింది టీఎస్ఐఐసి సార్, ఏ గవర్నమెంట్ వేయలేదు. ఎందుకు వేసిందంటే సార్ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందని వేసింది సార్. ఇండస్ట్రియల్ పార్క్ ఎవరి ద్వారా సార్? రైతుల భూములతోటి డెవలప్ అయ్యే కార్యక్రమం సార్. ఇప్పుడు దాన్ని ఓపెనింగ్ చేస్తున్నప్పుడు మరి రైతులకు పుట్టకూడదు ఏం లాభం సార్? ఎట్లా న్యాయం అయితే సార్? మీరు అందరు రైతు బిడ్డలే, మీకు దండం పెడతాం, మీకు కాలు మొక్తాం, కానీ ఇది న్యాయం కావాలి. ఇది న్యాయం చెప్పండి సార్. ఈ దాని గురించి మాట్లాడుకుంటా వెళ్ళిపోతుంది సార్. ఇది సార్ మమ్మల్ని సార్ దాన్ని తీసుకోపోండి సార్. మరి మేము రిప్రజెంటేషన్ ఇస్తాము. R&R గురించి ఒక మాట చెప్పమని చెప్పండి సార్. గణేష్ నిమజ్జనానికి అడ్డంకులు కలిగిస్తే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 30 ఏళ్ల నుంచి ట్యాంక్ బండ్ లో మురుగునీరు వివిధ కంపెనీలకు చెందిన రసాయనాలు కలుస్తున్నా నీరు పొల్యూషన్ కాలేదు అని ప్రశ్నించారు. దశాబ్దులుగా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం జరుగుతోందని అన్నారు. ట్యాంక్ బండ్ నీళ్లు కాలుష్యం అవుతాయని కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారని, ప్రభుత్వం తరఫున న్యాయవాది సరైన వాదనలు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. పిఓపి గణేష్ లను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని, కాలుష్య నియంత్రణ మండలి ఏమి చేస్తుందని అన్నారు. ట్యాంక్ బండ్ నీళ్లు కలుషితమైనవని తెలియదా అని అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు కూడా నిమజ్జనం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏదైనా అడ్డంకులు సృష్టిస్తే ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాలని హెచ్చరించారు. హిందువులకు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకమని 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువులపై దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. हैदराबाद में ओवैसी की एक मीटिंग हुई. वो मीटिंग में अनेकों प्रकार का उसका भाषण सुनने को मिला, सोशल मीडिया के माध्यम से, इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से. ओवैसी को डर है कि पार्लियामेंट में मॉब लिंचिंग हो सकती है. तो मैं समझता हूं मॉब लिंचिंग होगी नहीं होगी पता नहीं, लेकिन जिस दिन होगी वो तुम्हारी होगी, इतना तो तय है. क्योंकि तुम्हारे ऐसे लोगों को भारत में रहने का अधिकार नहीं है. और दूसरी बात, महिला रिजर्वेशन के ऊपर तुमने बात की है कि हां महिलाओं को रिजर्वेशन मिलना था. मैं तुमसे पूछना चाहता हूं कितनी महिलाओं को तुमने तेलंगाना में टिकट दिया है? इतने लोगों को तुम खड़े करते हो एमआईएम से, क्या किसी महिला को तुमने टिकट दिया है? जो महिलाओं की तुम बात करते हो, महिलाओं के प्रति बात करने का तुम्हें अधिकार नहीं है. साथ ही साथ राहुल गांधी को तुम चैलेंज करते हो, कांग्रेस को तुम चैलेंज करते हो कि राहुल गांधी मेरे पार्लियामेंट से चुनाव लड़े अगर दम है तो मैं तुम्हें तुम्हारा इतिहास याद दिलाना चाहूंगा
ये वही कांग्रेस है जिन्होंने एक आस्तीन के सांप को दूध पिलाया और इतना बड़ा किया। वो आस्तीन के सांप हो तुम। अगर यही कांग्रेस खुद के लाभ के लिए अगर तेरे जैसे सांपों को नहीं पालते तो आज भारत में देशद्रोही ओवैसी का जन्म ना होता। साथ ही साथ तुम्हारे बाप दादाओं का एक इतिहास रहा है मुसलमानों को धोखा देना। ओल्ड सिटी के मुसलमानों का तुम्हारे ना बाप ने भला किया है, ना तुम्हारे दादा ने भला किया है, और ना आज तुम भला कर रहे हो। सिर्फ ओल्ड सिटी के मुसलमानों को तुम्हारे पूर्वजों ने भी धोखा दिया है। आज तुम भी। టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పార్టీ నాయకులు జలదీక్ష చేపట్టారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో కోవెలగుట్టపల్లి సమీపంలోని చిత్రావతి నదిలో జలదీక్షకు దిగారు. ఏపీలో సైకో జగన్ పాలన పోవాలని నినాదాలు చేశారు. చంద్రబాబు గారు వెంటనే ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అకారణంగా అన్యాయంగా ఏమాత్రం ఆధారం లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి దాదాపు 15 రోజులు పూర్తి అయింది. ఇది వైఎస్ఆర్సీపీ చేసిన చారిత్రాత్మక తప్పు. ఒకవైపున చంద్రబాబు నాయుడు, ఇంకోవైపున లోకేష్ బాబు గారు యాత్రల వల్ల ప్రజలకు వస్తున్న జనస్పందన చూసి ఓర్వలేక కక్షతో కుట్రపూరితంగా ఈ కేసు ఇరికిచ్చినారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చెదలకు అగ్నికి చెదలు అంటదు, చంద్రబాబు నాయుడుకు అవినీతి అంటదు, కడిగిన ముత్తి మాత్రం బయటకు వస్తా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఎన్ని కుట్రంత్రాలు పడినా ఎన్ని కేసులు పెట్టినా బెదిరే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం మాత్రం వస్తాడు. 2024 సంవత్సరంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ పరిధిలోని జిఎంఈ కాలనీలో నిర్వహించిన గణేశుడి ఊరేగింపులో మంత్రి సిద్దిరి అప్పలరాజు స్టెప్పులు వేశారు. తన భార్య పిల్లలతో కలిసి డీజే పాటలకు ఉత్సాహంగా డాన్సులు వేశారు.
మండలం చింతలపూడిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లను పోలీసులు గృహ నిర్బంధనం చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం పరిశీలనకు వెళ్తారని అనుమానంతో ఆయనను గృహ నిర్బంధనం చేశారు. నల్గొండలో బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తమ వర్గంపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఎస్పీ ఆఫీస్ ను ముట్టడించేందుకు ఆయన వర్గం ర్యాలీగా వెళ్లింది. పల్నాడు జిల్లా నర్సాపూర్ పేటలో వినాయకుడి ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక కోట సెంటర్ వంగివీటి మోహన్ రంగా విగ్రహ వేదికపై వినాయక ఊరేగింపు చూడడానికి వచ్చిన 11 ఏళ్ల బాలుడు కరెంట్ షాక్ కి గురయ్యాడు. వేలాడుతున్న అతనిని స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. హాస్పిటల్ బయట బాలుడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. బాలుడిని స్థానిక మున్సిపల్ హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్న గణేష్ గా స్థానికులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా నర్సాపూర్పేట నియోజకవర్గం రోంపిచర్ల మండలం తుంగపాడు వద్ద బ్రిడ్జి పైనే ఉన్న సిమెంట్ పోల్ ను బైక్ ఢీకొంది. ఈ ఘటనలో సోనీ ఈవెంట్స్ చెందిన అశ్విని అనే మహిళ మృతి చెందగా మున్నా అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోనీ ఈవెంట్స్ తరపున రోంపిచర్లలో డాన్స్ ఈవెంట్స్ కి వెళ్లి నర్సాపూర్పేటకు తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మున్నాది నర్సాపూర్పేట కాగా మృతురాలిది తెలంగాణలోనే నల్గొండ జిల్లా హాలియాగా గుర్తించారు. అక్కడే బ్యాగ్ ఉంది, బ్యాగ్ అదిగో ఆ బ్యాగ్ కూడా తీసుకురా తమ్ముడు. ఇడు రాత్రి రంచాలు వచ్చారు కదా వీళ్ళు, ఇడు బండి అదే వాడు తెలిసినాడు వెళ్ళాడు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసు. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కామెంట్. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డికి సొంతూరులోనే నిరసన సెగ. 7 లో
పట్టా భూములు భూసేకరణ పెంచని రద్దు చేయాలని డిమాండ్. నిమజ్జనం అడ్డంకులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి వీతి న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.